మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ రావు. గురుగారు, ఓవరాల్ గా జూన్ నెల 2026 వృషభ రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి? ఇళ్లలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వృషభ రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడు? మిత్రస్థానమైన మిథున రాశిలో ఉన్నాడు. శుక్రుడు గురునితోటి బుధునితోటి కలిపి ఉన్నాడు. బుధ శుక్రులిద్దరు మిత్రులు, శుక్రగురులిద్దరు శత్రువులు. అయినా యోగదాయకమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది శుక్ర విధానంలో. వృషభ రాశి వారికి ఉన్నతమైన వీరి యొక్క మనస్తత్వ విధానం ముందు మనం చెప్పుకోవాలి. వృషభ రాశిలో ఉన్న వ్యక్తుల మనస్తత్వ విధానం ఆర్భాటం ఎక్కువ. వీళ్ళకి లేనిపోని హంగామాలు చేస్తుంటారు. ఎలాగంటే వీళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 10,000 ఉన్నట్టుగా నటిస్తారు. లగ్జరీపరమైన ఖర్చులు చేస్తారు. ఈ లగ్జరీపరమైన ఖర్చుల వల్ల ఏమవుతుంది? లేనిపోని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. సో శుక్రుడు ఉన్న విధానాన్ని బట్టి శుక్రుని మీద ఏ గ్రహ దృష్టి ఉన్నది అన్నది మనం వీక్షణ తీసుకోవచ్చు. శుక్రుని మీద రాహుగ్రహ దృష్టి ఉంది అంటే ఇలా చెప్పుకున్నాం. కుంభరాశిలో రాహు ఉన్నాడని. రాహు ఉన్నప్పుడు రాహు ఎవరిని చూస్తున్నాడు? కుంభరాశిలో ఉన్న రాహు మిథున రాశిలో ఉన్న శుక్రుణ్ణి, గురుణ్ణి, అలాగే బుధుడి వీళ్ళందరినీ చూస్తున్నాడు. శుక్రుడి మీద రాహు దృష్టి కలిగి ఉన్నది అంటే దీనిని ఒక విధంగా నాగదోషము అంటారు. నాగదోష విధానాన్ని కలిగి ఉన్నప్పుడు కొన్ని వ్యవహారంలో ఇబ్బందికరమైన స్థితిగతులు పొందడం అనేది ఈ యొక్క వృషభ రాశికి చెందుతుంది. ఈ వృషభ రాశి జాతకులకి ఆర్భాటాలు ఎక్కువ ఉన్నాం కదా, ఎంతైనా ఆర్భాటం చేస్తారు, ఎదురుకుంటే వెళ్ళిపోతారు. ఉన్నతమైన నా అంత గొప్పవాళ్ళు లేడని అంటారు. కానీ వీరికి మిత్రుల వలన, బంధువర్గాది వలన, బంధువుల యొక్క విధానాల వలన అత్యధికమైన నష్టాన్ని చవి చూడవలసిన స్థితిగతులు ఈ రాశి వారు పొందుతున్నారు. అయితే శతకోటి దరిద్రాలు అనంతకోటి ఉపాయాలు అన్నారు. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అధిగమించగల శక్తి సామర్థ్యాలు మానవుడికి ఇచ్చారు భగవంతుడు. అది దైవత్వం విధంగా. దానికి తగ్గ రెమెడీస్ ఉంటాయి. మనం చేసుకుంటే అవన్నీ సమసిపోతాయి. ఎదుర్కొంటే ఉండవలసిన అవసరం లేదు. అటువంటి విధానంలో ఉంటారు. సరే, ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నవారంటే ఏ రకంగా ఉన్నారంటే, మొదటి వారములో అంటే 1 నుంచి 6వ తారీఖు వరకు ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. 6వ తారీఖు వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. 6వ తారీఖు దాటిన తర్వాత 7వ తారీఖు నుంచి యోగదాయకమైన స్థితిగతులు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే చంద్ర విధానం మారుతుంది కాబట్టి. ఇప్పుడు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి నుంచి మళ్ళా ధనుసు రాశిలోకి మార్పు వస్తుంది. ఆ రకమైన పరిస్థితులు నెలలో జరుగుతూ ఉంటుంది. ధనుసు నుంచి మకరంలో ఉండడం అనేది జరుగుతుంది. అలా నడిచిన విధానం వల్ల కొన్ని మార్పులు సంప్రాప్తమవుతుంటాయి. అయితే ఇబ్బందికరమైన స్థితులు బంధువర్గం ద్వారా, మిత్రవర్గం ద్వారా వస్తుంది. మిత్రవర్గం ద్వారా కన్నా కూడా ఎక్కువ శాతం బంధువర్గం ద్వారా వీళ్ళకి వస్తుంది. అంటే నవ్వుతూ మాట్లాడుతూ వెనకమాలని గోతులు చేస్తారు. వీళ్ళు గొప్పగా నన్ను పొగుడుతున్నారు కదా అని చెప్పేసి సంతోషపడుతున్నాడు, కానీ వెనకాల గోతులు తీసేస్తున్నారని ఆలోచించే శక్తి ఉండదు. వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టదాయకమైన స్థితికి తీసుకెళ్ళిపోతారు. ఎవరు? బంధువర్గం. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఎప్పటి నుంచి? 7వ తారీఖు తదుపరి నుంచి. 7వ తారీఖు తదుపరి నుంచి వీరికి ఉద్యోగ రంగంలోని ప్రమోషన్స్ రావడము, లేకపోతే ఇంకోటి లాభదాయకమైన స్థితిగతులు పొందడం అనేది వీళ్ళు పొందుతున్నారు. యోగదాయకమైన స్థితిగతులకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సరేనండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ రకంగా ఉన్నారు. అయితే భార్యాభర్తల విధానం ఏ రకంగా ఉంది? భార్యాభర్తల మధ్యలోని రాహు సంబంధమైనటువంటి గ్రహ దృష్టితో కలిగి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఎదుర్కొంటారు. అంటే భార్య చెప్పింది భర్తకు నచ్చదు, భర్త చెప్పింది భార్యకు నచ్చదు. ఇటువంటి భావాలు ఎప్పుడైతే కలుగుతున్నాయో
వాగ్వాదాలు వస్తాయి. వాగ్వాదాలు నువ్వెంత అంటే నువ్వెంత. అయితే ఇక్కడ స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలి నేను. స్త్రీలకే మనం ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలి. స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలతో పాటు పురుషులకి చెప్పాలి కదా. స్త్రీలకు ఒకరికే చెప్తే బాగుంది చెప్తారా అని అడుగుతారు. అయితే పురుష విధానంలో ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నవారు పురుషులు ఏం చేయాలంటే స్త్రీ యొక్క తల్లి తండ్రులను కానీ తన కుటుంబ సభ్యులను కానీ కించపరచరాదు, గౌరవ మర్యాదగా మాట్లాడాలి. ఇప్పుడు చిన్న సామెత మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే భార్య కూర వండి పెట్టిందండి, భోజనం చేస్తున్నామండి, అబ్బా మా అమ్మ వండితే చాలా బాగుండేదే అన్నాడు అనుకో, గరిటి పెట్టి ముట్టుకు మొదలదు, భార్య కోపం వస్తుంది. నువ్వు తినేది ఎవరో భార్య వండి పెడుతుంది, భార్యని పొగడు, అమ్మది బాగానే ఉంది కానీ అబ్బా మా అమ్మ కంటే బాగా ఉండేవనంటే ఇవి పొంగిపోద్ది, ఇంకొంచెం వేసుకోనట్టు. అలాగా భార్యాభర్తల మధ్యన అవగాహన దోషాలు వస్తున్నాయని తెలిసినప్పుడు భర్తలు ఏం చెయ్యాలంటే ముఖ్యంగా పొగడతను మించిన గొప్పతమే లేదని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. అలాగా చేసుకోవాలి. భార్యలు చేయవలసిన విధానం ఏంటంటే మౌనాన్ని వహించుకోవాలి కొద్దిగా. అంటే కోపం వచ్చింది అయితే కోపం వచ్చింది కదని చెప్పేసి ఆ మాట అనేసి ఈ మాట అనేసి చిలికి గాలివాణి చేసుకుని సంసారాన్ని నాశనం చేసుకోవాలని అవసరం లేదు. కొద్దిగా తగ్గితే సరిపోయే. అయితే ఇక్కడ ఒక శుభకార్యత్వ విధానాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన ఉండమని కాదు. ఈ యొక్క నెలలో వాహన ప్రమాదాలు ఏమీ లేవు కదా అన్నారు కదా గురుగారు అని చేసి మీ ఇష్టం వచ్చినట్టు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళిపోతే జరుగుతాయి. కానీ అది కాదు. లేవు అంటే గ్రహ దోష విధానంకరమైనటువంటి వాహన ప్రమాదాలు జరగవు. యోగదాయకమైన స్థితిగతుల్లో ఉన్నారు. అలాగే వీరు నూతన వ్యాపారస్తులు నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఈ యొక్క మాసముయందు 7వ తారీఖు దాటిన తర్వాత నుంచి సఫలీకృతం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సమాజంలో వీళ్ళ పేరు ప్రఖ్యాతుల పరిస్థితి పెరుగుతాయి. దాని గురించి చెప్తున్నాను. నువ్వు అడిగావు. ఇప్పుడు ఈ యొక్క మాసములోని 20వ తారీఖు డేటుతో సహా చెప్పచ్చు. గ్రహ సముదాయాన్ని బట్టి గోచార ఫలితాన్ని బట్టి మనం డేటుతో సహా చెప్పచ్చు. చెప్పగల గొప్పతనం అక్కడ భగవంతుడు ఇస్తున్నాడు. అంటే 20వ తారీఖు దాటిన తర్వాత దూరం నుంచి ఒక వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులు అవ్వచ్చు, పాత వ్యక్తులతో కలిసి వచ్చిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు వచ్చి మిత్రవర్గం పొంది, మిత్రమా ఫలానా వ్యాపారంలో చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో నువ్వు కూడా భాగస్వామ్యాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అని అనడం, ఇటువంటివి జరగడము, అటువంటి వ్యాపార రంగంలోకి వీళ్ళు వెళ్ళడము జరుగుతుంది. అందులో కూడా విజయాన్ని పొందుతారు అన్నది తథ్యం. ఓవరాల్గా మరి ఈ నెల వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? అయితే ఈ యొక్క జాతకులకి కుటుంబంలో కలహములు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారముల్లో విజయాన్ని పొందుతున్నారు. 1 నుంచి 7వ తారీఖు వరకు ఇబ్బందికరమైన స్థితిగతులు పొందుతున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తొలగి యోగదాయకమైన స్థితిగతులు పొందుతూ భార్యాభర్తల మధ్యన అవగాహన పెరిగి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి అన్నది, రెమెడీ ఏం చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం చేసుకోవాలి. దీనికి శివతత్వ విధానం చేసుకోవాలి. గౌరీ పార్వతులు, అలాగే ఆదిదేవుడైన శివుడు, ఉమామహేశ్వరుడు. గౌరీ పార్వతి అంటే ఒకటి, ఉమామహేశ్వరుడు ఆది దేవుడు అన్నవారు ఒకటి అవుతుంది. కాబట్టి ఈ యొక్క విధానంలో శివాభిషేకాన్ని వీళ్ళు చేపించుకోవాలి. సరేనండి, శివాభిషేకం చేయించాలంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే సరిపోతాదా? చాలదు. పంచామృతాలతో అభిషేకం పాలు పెరుగుతాయని అయ్యా పంచదార కొబ్బరి నీళ్ళు అంటారు. కాదు, అది కామన్గా చేసేది అభిషేకం. అలా కాదు. ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే చెరుకు రసాన్ని తీసుకోవాలి. చెరుకు రసం ఎక్కువగా వాడాలి. ఈ యొక్క వృషభ రాశికి వృషభం అంటే ఎవరండి? ఎద్దు, ఏనుగు ఒకటి అంటారు ఒక రకంగా.
కాబట్టి దీనికి చెరుకు రసాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే చెరుకు ఎద్దు శివుని యొక్క వాహనం నందీశ్వరుడు, కాబట్టి చెరుకు రసాన్ని ఎప్పుడైతే అభిషేకం చేశారంటే మనోవాంఛలు తొలగి మనసులో ఉన్నవన్నీ నెరవేరతాయి. ఈ నెరవేరడం గురించి అయితే చెరుకు రసాన్ని ఇవ్వాలి. చెరుకు రసం ఇమ్మన్నారు కదా అంటే కొన్ని నిమ్మకాయలు పిండేసి ఇంకోటి ఏదో కలిపేసి ఇస్తారు, అలా కాదు. ఫ్రెష్గా చెరుకు రసం తీసుకుని నిమ్మకాయ అది కలపకూడదు. అది దాని చెరుకు రసంతో ఓ శివలింగం తడిచేంత చిన్నలింగం ఉందంటే కొద్దిగా వేస్తే సరిపోద్ది, కొంచెం పెద్దవి ఉంటాయి దానికి 1 లీటర్ కావాలి. అది తీసుకొచ్చి చెరుకు రసాన్ని పెట్టాలి. చెరుకు రసాన్ని పెట్టాం కదా, అభిషేకం చేసాం, పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ చేసాం కదా. దీనితో పాటు పచ్చకర్పూరం అని అమ్ముతారు. పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసి ఒక 10 రూపాయలు 20 రూపాయలు కొంటే మాత్రం వస్తుంది. దాన్ని పౌడర్ చేసి దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ప్రత్యేకంగా అభిషేకం చేయించాలి. ఎప్పుడైతే చెరుకు రసము పచ్చకర్పూరంతో అభిషేకాలు జరుగుతాయో, శివతత్వంలో శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన మహోన్నతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఈ యొక్క భార్యాభర్తల మధ్యన ఉన్న అవగాహన రాహిత్యాలను తొలగించి ఉన్నతమైన స్థితిగతులు పొందుగాక మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఆయన దీవిస్తాడు. కాబట్టి చెరుకు రసాన్ని చేస్తారు. చెరుకు రసాన్ని పూజించారు, అభిషేకం చేశారు. మధ్యాహ్నం శాకాహార భోజనం చేశారు. మధ్యాహ్నం నాడు నిద్రపోకూడదు. సాయం సంధ్యా సమయంలో మరల స్వామివారి చెంతకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఒక కొబ్బరికాయో ఏదో ఒకటి ఇచ్చి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరి ప్రసాదాన్ని తెచ్చుకోకుండా ఖాళీ రిక్తహస్తములతోటి ఇంటికి రావాలి. అక్కడ ఎవరికైనా పెట్టండి, లేకపోతే మీరు తినండి, అక్కడ ఎవరికైనా ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేయండి. శివ దర్శనం చేసుకోవాలి. శివ దర్శనాన్ని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ తీసుకోవాలి. కింద నిద్రపోవాలి, మంచం మీద పడుకోకూడదు, కిందనే నిద్రపోవాలి. ఈ రకమైనటువంటి అభిషేకములు ఈ వారంలో, ఈ యొక్క నెలలో 4 వారాలు వస్తాయి. 4 వారాలు అభిషేకాలు చేయించండి. 4-5 వారాలలో అభిషేకాలు చేపించినంత వల్ల ఈ నెలంతా కూడా శుభయోగాన్ని పొందుతూ అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతూ ఉంటారని ఆర్యులు చెప్పిన సూక్తి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.